నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెట్టమాటలలా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవైన మా గొప్ప పరలోకపు తండ్రి, మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము, ప్రభావములకు యోగ్యుడా, దీవెన, ఆశీర్వాదము, కృప, కనికరము, వాత్సల్యము మాకు దినము దినము అనుగ్రహించున్నవాడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. చేయబడిన ప్రార్థనలు నీ సన్నిధిలో ఉన్నవి, పాడిన పాటల ద్వారా నీ నామమునకు మహిమ కలిగి ఉన్నది. ప్రార్థనలకు ప్రతిఫలము సమయోచితముగా దయచేయి వాడవని, బిడ్డలందరినీ ఆదరించి వాడవని, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవని, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, నీ యొద్ద నుండే మాకు సమాధానము, అవసరములకు తగిన సహాయము కలుగుచున్నదని నిన్ను స్తుతించుచున్నాను. బిడ్డలందరికీ కావలసిన ఈవులు నీ మంచితనములో నుండి, నీ కృపా మహా దైశ్వర్యములో నుండి దయచేయమని ప్రార్థించుతున్నాము. వాతావరణ ప్రభావం వలన చలిగాలులు ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా చలి తీవ్రత వలన అనేకులు రోగగ్రస్తులై ఉన్నారు. జ్వరముతోనూ, జలుబులతోనూ, ఇతర ఒంటి నొప్పులతోనూ బాధపడుచున్న బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తముతో, దయతో తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థించుతున్నాను. బీదల ఇళ్లల్లో ఈ దినమునకు కావలసిన అన్నము ఉండునట్లుగా, అవసరములు తీరునట్లుగా నీ కృపను విడుదల చేయండి. చదువుకుంటున్న బిడ్డలు వారి అవసరములు తీర్చండి. చదువులు పూర్తి చేసి ఉద్యోగముల కొరకై, పనుల కొరకై ఆశతో కనిపెట్టుకొని ప్రార్థించిన బిడ్డలకు మంచి ఉద్యోగాలు, మంచి పనులు దయచేయండి. గృహ నిర్మాణములు, మందిర నిర్మాణములు మధ్యలో ఆగిపోయిన వారి పనులను మరలా ప్రారంభించినట్లు కృప దయచేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. వివాహం కావలసిన బిడ్డలున్నారు. వివాహములు తగిన కాలమందు, తగిన సమయములో, తగిన రీతిగా కుదురుబాటు కలిగి బిడ్డలకు వివాహం జరుగునట్లు సహాయం చేయండి. అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయు మంచి దేవుడవు మాకున్నావు, మా తండ్రివి. నాయనా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించున్నాను. ఈ వాక్యము, పరిశుద్ధ లేఖనములు చదివి ప్రార్థనతో కనిపెట్టుకొనిచున్నాము. మాతో మాట్లాడమని, నీ వలనైన సామర్థ్యము, బలము, శక్తి, విశ్వాస పోరాటములో మేము ప్రయాసతో పరుగులు పెడుచుండగా మాకు సహాయము విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం నేటికి 25 సంవత్సరాల క్రితం 1999 ఇదే నెల జనవరిలో ఉన్నాము మనము. ఈ దినము 19వ తేదీ. 1999 జనవరి నెలలో క్రిస్మస్ సంతోషాలు, 98 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ, 31న
ఆ సంవత్సరపు ఆఖరి దినపు ప్రార్థనలు, 1999 జనవరి 1 కొత్త సంవత్సరపు ఆరాధనలు, పండుగ, సంఘాలలో భోజనాలు, సంబరాలు, ఉత్సవాలు, మంచి వాతావరణం. డిసెంబర్ నెలంతా జనవరి 1వ తేదీ వరకు, జనవరి మొదటి వారం అంతా కూడా ఆధ్యాత్మిక మంచి వాతావరణం. ఎక్కడ నుండో ఒక కుటుంబము భార్యా పిల్లలతో కలిసి ప్రభువుని అడిగి, కుటుంబం అంతా నీ సేవకు సమర్పించుకుంటున్నాము, పిల్లలను కూడా తీసుకుపోతాము, మా పిల్లలు కూడా మేము ఎక్కడ సేవ చేయాలో అక్కడ మాతో ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఆ ప్రాంతం కొరకు, అక్కడున్న ప్రజల కొరకు. ఎక్కడికి నడిపిస్తావు ప్రభువా అని కనిపెట్టిన ఒక దాసుని కుటుంబము ఆస్ట్రేలియాలో. ఇండియా దేశమునకే పదండి, భారతదేశమునకే పదండి, భారతదేశంలో నేను చూపించబోయే ప్రాంతానికి వచ్చి అక్కడ సేవ చేయండి, పిల్లలు ప్రార్థన చేస్తారు, మీరు సేవ చేస్తారు అని నడిపించి తీసుకొని వచ్చిన ఒక దీన దాసుని కుటుంబము ఒరిస్సా ప్రాంతానికి, కలహండి అనే జిల్లా, ఒరిస్సా ప్రాంతానికి నడిపించబడ్డారు దేవుని సేవ కొరకు. భార్య గ్లాడిస్, 2 కుమారులు, 1 కుమార్తె. గ్రాహం స్టెయిన్స్ ఆ దైవజనుని పేరు. కుటుంబము బయలుదేరి వారికి తెలియని ప్రాంతము, భాష రాదు, దేవుని సేవ కొరకు వచ్చారు. ఆ ప్రాంతమును వారు ఎంచుకోలేదు, ఒరిస్సాకు వెళ్ళాలని వారికి తెలియదు. నేను చూపింపబో దేశమునకు వస్తావా అని అబ్రహాముతో చెప్పినట్టు, అబ్రహామును పిలిచినట్టు. కల్దీయుల దేశంలో ఉన్నాడు, ఊర్ అనే పట్టణము. అక్కడ నుండి బయలుదేరి నేను చూపించబోయే దేశానికి రావాలి, బహుదూరము, మహానది యూప్రటీస్ దాటాలి, కనాను దేశానికి రావాలి. అలాగే నమ్మి, దేవుని మాట నమ్మి వచ్చిన అబ్రహాము నీతిమంతుడయ్యాడు. గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియాను సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితము, ఖరీదైన కారులు, బంగళాలు, పిల్లలకు మంచి సురక్షితమైన జీవితము, రాళ్ళు, రప్పలు, ముళ్ళ తుప్పలతో ఉన్న అరణ్య ప్రాంతము వంటి భారతదేశపు ఒరిస్సా రాష్ట్రానికి సుఖ సౌఖ్యములను విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమపడుట కొరకు వచ్చి, దేవుని నమ్మి వచ్చి సేవ చేస్తున్న నీతిమంతులైన దేవుని పిల్లలు. అబ్రహామునకు దేవుని నమ్ముట ఏ విధముగా నీతిగా ఎంచబడెనో, గ్రాహం స్టెయిన్స్ కుటుంబానికి దేవ దర్శనమునకు విధేయత నందువలన వారికి నీతిగా ఎంచబడింది. నీతిమంతులై వచ్చి నీతి కొరకు ప్రయాసపడుతున్నారు ఒరిస్సా రాష్ట్రంలో. క్రిస్మస్ పండుగ చక్కగా ఘనముగా ఆచరించారు. అనేకులకు మిఠాయిలు, కేకులు వండి ఇంటింటికి వెళ్ళి గ్రాహం స్టెయిన్స్, గ్లాడిస్ స్టెయిన్స్ భార్యాభర్తలు, చిన్నపిల్లలు, ఆ కుమారులు, కుమార్తె బుడ్డి చేతుల్లో చక్కని కవర్స్లో, ప్యాకెట్స్లో పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి క్రిస్మస్ కేకులను పంచి, మంచి అన్నము వండి, మంచి రొట్టెలు చేసి ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టి వచ్చారు. కొత్త సంవత్సరపు వేడుకలు ప్రార్థన పూర్వకముగా ఘనంగా జరిగించారు. ఆ ప్రాంతమంతా వెళ్ళి అందరికీ పంచిపెట్టి వచ్చారు. అంతా చక్కగా ఉంది. న్యూ ఇయర్ గడిచిపోయింది, 99 వచ్చింది, మొదటి వారం అయింది. అయితే ఈ కుటుంబాన్ని
గమనిస్తున్న ఒక మూక, ఒక ముష్కరుల గుంపు ఈ కుటుంబాన్ని గమనించారు. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు వారి ఇంటికి వెళ్తున్నారు, ఎక్కడున్నారు, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తారు, అంతా గమనిస్తున్నారు. ఏమీ గమనించని దేవుని సేవకులు వారి పనులు వారు చేసుకుంటున్నారు. బిడ్డలను స్కూలుకు పంపుతారు, తండ్రి వెళ్ళి స్కూల్లో దిగబెట్టి వస్తాడు. ఆ చిన్న వ్యాన్లో చిన్న పాపను పట్టుకొని తల్లి ఇంట్లో ఉంటది. వచ్చిన తర్వాత ఆ పాపను తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఆ ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెల్లోకి వెళతారు. అన్నార్తులకు అన్నం పెడతారు, రోగులకు మందులు ఇస్తారు. కుష్టు రోగులు ఉన్నారు, కుష్టు రోగులకు వారి కుష్టును, ఆ కుష్టు పుండుల చీమును, ఆ దుర్గంధమును కడుగుతారు, చేతులతో తుడుస్తారు, కాటన్తో స్పిరిట్తో మందులు పూస్తారు. వీరి చేతులతో వాళ్ళకి రొట్టెలు తినిపిస్తారు, మూతులు తుడుస్తారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఇంటింటికి వెళతారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయం వరకు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకుని ఇంటికి వస్తారు. ఆ దినము ఎంతెంత మందికి వెళ్ళి సేవ చేసి వచ్చారో, ఎంతమంది కుష్టు కడిగారో, ఎంతమందికి అన్నము తినిపించి వచ్చారో వారందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఆ పిల్లలు మోకరించి పాటలు పాడతారు. ఇది దేవుని పని చేస్తున్నారు ఆ కుటుంబము. వారిని గమనిస్తున్నారు కొంతమంది అక్కడున్న వ్యక్తులు. జనవరి 10, 11, 12 సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో పక్కనే ఉన్నది కాబట్టి ఒరిస్సాలో కూడా అక్కడ నెల నెలకు మాస సంక్రాంతి అని చేస్తారు. ఇప్పుడు జనవరి మాస సంక్రాంతితో పాటు ఈ సంక్రాంతి పండుగ కూడా వచ్చింది. అయితే దినములు గడుస్తున్నాయి. పండుగ పోనివ్వండి అనుకుంటున్నారేమో. పండుగ పోనివ్వండి అనుకుంటున్నారు. 13, 14 జనవరి, 15 ఇక ఏమి చేయాలో ఈ కుటుంబానికి అది వాళ్ళు నిర్ధారించుకున్నారు. యథాప్రకారంగా పిల్లలను బడికి పంపుతారు. చిన్న పాపను తీసుకొని భార్యాభర్తలు ఇరువురు బయలుదేరుతారు. ఆ దీనుల ఇళ్లలోకి వెళతారు. ఆ కుష్ఠరోగులకు అన్నం తినిపిస్తారు, ఆ కుష్ఠును కడుగుతారు, ఆ పుండులను మందులతో శుద్ధి చేస్తారు, కాటన్ కట్టుతారు, వారి కొరకు ప్రార్థిస్తారు. పిల్లలు బడి నుంచి వచ్చే వేళ అయిందని వచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఆ బిడ్డలు మోకరించి ఆ దినము ఎవరెవరిని ఇంకా కొత్త వాళ్ళని కలిసి వచ్చారో మమ్మీ డాడీ వారి కొరకు ప్రార్థన చేస్తారు. బడి నుంచి వచ్చిన పిల్లలు, ఆ చిన్న పాప అప్పుడే అడుగులు నేర్చుకుంటున్న పాప కూడా గాడ్ ఈజ్ గ్రేట్, జీసస్ ఈజ్ గ్రేట్ అని పాట పాడుతుంది. ఆ బిడ్డలందరినీ, ఆ కుష్టు వ్యాధిగ్రస్తులను, ఆ దినము దర్శించి వచ్చిన రోగులను ప్రభువు కనికరించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా. ఒకరోజు వెళ్ళకపోతే వాళ్ళ ఆశతో కనిపెడతారు. ఆ రోగులు, బీదలు, దీనులు అయ్యో ఇంకా రాలేదేమి అనుకుంటారు. కానీ వీరు ఒకంత ఆలస్యమైన మానక వెళతారు. ఈ పని చేయటానికే వారి దేశాన్ని విడిచిపెట్టొచ్చారు. సౌఖ్యమును, సుఖ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టొచ్చారు. ఇది వారికి కష్టముగా ఏమీ తోచడం లేదు. ఇష్టముగా చేస్తున్నారు. కష్టం అనిపించటం లేదు. ఆ కుష్టు కుళ్ళు కంపును కడుగుట అస్తం అనిపించటం లేదు వీళ్ళకి. అయితే వారి ఇంటి వారే, ఆ రోగుల ఇంటి వాళ్ళే, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళే వారిని వేరుగా పెట్టేశారు. వారి వాళ్ళే, తమ సొంత వాళ్ళే తమను పట్టించుకోరు, అన్నం పెట్టరు.
తినిపించరు. దేవుని దీన సేవకుల వలె తినిపించి మూతి కడుగుతారు, తుడుస్తారు, వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. వారు ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడుస్తారు, హక్కున చేర్చుకుంటారు. డోంట్ వరీ, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు, ఏడవకండి అని వారి కన్నులు తుడుస్తారు. అయితే వారిని చంపేయాలని కుట్ర జరుగుతున్నది. వారిని చంపేయాలని 19వ తేదీ జనవరి 19, సరిగా ఈనాడే, ఈరోజు జనవరి 19 వచ్చి చూశారు. ఎవరండి, ఏం కావాలండి అని అడిగితే పలకరు, మరలా వెళ్ళిపోయారు. ఏం ఆలోచించుకున్నారో. 20, 21, 22, జనవరి 22, 1999. ఇక తెల్లవారే వచ్చారు. పిల్లలను సిద్ధపరుస్తున్నది తల్లి. యూనిఫామ్లు వేసి, బూట్లు కట్టి, తండ్రి పుస్తకాల బ్యాగులు తీసుకొని వ్యాన్లో పెట్టి, పిల్లలు సిద్ధపడి 1 గంట ప్రయాణం వెళ్ళాలి పట్టణానికి. అంటే 7 గంటలకే వెళ్ళాలి బయలుదేరి. 8 గంటలకల్లా స్కూల్ దగ్గరికి వెళ్తారు. 8:15కు స్కూల్లో ప్రవేశిస్తారు. పిల్లలు రెడీ అయిపోయారు. చక్కని పిల్లలు, ఆస్ట్రేలియా వాళ్ళు కదా, తెల్లవాళ్ళు, పువ్వుల లాంటి పిల్లలు. దగదగ మెరిసిపోయే ఆ యూనిఫామ్స్ లో చూస్తే ఎంత ముద్దొచ్చే చిన్న పిల్లలు. 9 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. వాళ్ళ మమ్మీని ముద్దు పెట్టుకొని బాయ్ మమ్మీ అని చెప్పి పరిగెత్తుకొని వచ్చి వ్యాన్ ఎక్కుతారు. కమాన్ 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 అని డ్రైవింగ్ సీట్లో కూర్చొని తండ్రి స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు. పిల్లలు వచ్చి ప్రవేశిస్తారు, కారులో ఎక్కుతారు. చిన్న పాపను తీసుకొని గుమ్మంలో నిలబడి టాటా బాయ్ బాయ్ అని చెప్తోంది తల్లి. ఆ రాత్రంతా కాపలా కాచిన ఆ స్థానిక ముష్కరులు పెట్రోలు, డీజిలు క్యాన్సులు నింపుకొని ఒక్కసారిగా చుట్టుముట్టేస్తారు. పిల్లలు తల్లికి బాయ్ చెప్తున్నారు. చంటి పిల్లను పట్టుకొని తల్లి పిల్లలకు బాయ్ చెప్తోంది. ఒక్కసారిగా ఆశ్చర్యం, భయం. ఎవరు? ఏం జరుగుతోంది? ఉలిక్కిపాటు గమనించే లోపే జరగవలసిన నష్టం జరిగిపోయింది. నీతి కొరకు, దేవుని సేవ కొరకు పుట్టిన దేశాన్ని మంచి జీవితాన్ని విడిచిపెట్టి సమర్పణతో సేవ చేయడానికి వచ్చిన కుటుంబాన్ని పెట్రోల్ పోశారు, నిప్పంటించారు. అయ్యో అయ్యో అంటోంది తల్లి. పిల్లల వైపు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తండ్రి డాడీ డాడీ అని పిల్లలు, మమ్మీ మమ్మీ అని పిల్లలు కేకలు 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 కేకలతో కాలి బూడిదైపోయారు. కళ్ళారా చూస్తుండగా ఆ తల్లి భర్త తన కలేజా ముక్కలు, గుండె తునుకలు, తన కన్న పేగులు కాలి మసైపోయారు. గొప్ప నినాదాలు. ఆ కాల్చిన వాళ్ళు చుట్టుముట్టి కాల్చిన వాళ్ళు గొప్ప నినాదాలు. ఏమని పెడతారు నినాదాలు? ఏమని పెడతారు? వాళ్ళ మత నినాదాలు, వాళ్ళ దేవుళ్ళ నినాదాలు. జై అంటారు ఆ దేవతల పేర్లతో. వీళ్ళు కాలిపోతున్నారు, వీళ్ళు అంగలారుస్తున్నారు, వాళ్ళు కేకలు పెడుతున్నారు, గొప్ప కేకలు పెడుతున్నారు, జై జై అంటున్నారు.
అయిపోయింది. మూర్చబోయింది ఆ తల్లి, కాలి బూడిదైపోయారు. రాజకుమారి గారు మరలా చదవండి మత్తయి 5:10, 5వ అధ్యాయము 11, 12. 10వ 5. వచనము. ధన్య గ్రాహం స్టెయిన్స్ ఇది. పరలోక రాజ్యము 5 కుమారులది. నీతి నిమిత్తము హింసించబడే సమయంలో వచ్చేస్తాయి. అంతా ఎంత బాగుండెను. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్, అనేక మందికి బహుమతులు ఇచ్చి, యేసు వార్తను ప్రకటించి, పాటలు పాడి, ప్రతిదినము దేవుని కొరకు పనిచేస్తున్న ఆ దేవుని సేవకుని కుటుంబము నిర్దాక్షిణ్యముగా ఒక దెబ్బ కొట్టి వదలలేదు. చెట్టుకు కట్టేసి కసితీరా కర్రలతో, గుదియలతో, కొరడాలతో కొట్టి రక్తసిక్తముగా వదిలిపెట్టలేదు. కాల్చి పాడేశారు, కాల్చేశారు. సజీవ దహనమే, ప్రాణంతో ఉండగానే. ఆ పసి కందులు, పసి పిల్లలు 25 సంవత్సరాలు, 1999, 1999, ఇది 2024 జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఇయర్. దేవుని సేవకులను కాల్చిన ఇది ఈనాడు 22, ఇంకా 2 రోజులు గడిస్తే 22వ తేదీ వస్తుంది. మారుమోగిన నినాదాలు ఏం పలికారో ఆ దేవతల పేరున, జై జై అని ఉచ్చరింపకూడని ఆ దేవతల పేర్లతో, ఆ దేవుళ్ళ పేర్లతో మరలా 25 సంవత్సరాల తర్వాత మారుమోగిపోతూ పోబోతున్నది. అప్పుడు ఒరిస్సా, కలహండి, ఆ ప్రాంతము, ఆ పల్లె ప్రాంతము, ఇప్పుడు దేశమంతా, యావత్ మన మంచి భారతదేశమంతా ఆనాడు వాళ్ళని కాల్చుతూ ఉన్నప్పుడు వినపడిన నినాదాలతో మారు మోగబోతూ ఉన్నది దేశమంతా. సరిగ్గా 22వ తేదీ నాడే పెట్టుకున్నారు ముహూర్తం. సరిగ్గా జనవరి 22, మరి 2 రోజుల తర్వాత రైళ్లు, బస్సులు, దేశమంతా ప్రత్యేక వాహనాలు విదేశాల నుంచి కూడా ఆ ప్రాంతానికే బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే నిండిపోయింది ఆ పట్టణం. ఇప్పటికే అక్కడ ఖాళీ లేదు, హోటల్స్ లేవు, లాడ్జులు లేవు, అన్ని నిండిపోయినాయి. ప్రత్యేక వసతులు, అక్కడ బడులు, కళాశాలలు అన్ని ఖాళీ చేయించేశారు. వస్తారు, పట్టణం అంతా లక్షలాది మంది వచ్చి నిండిపోతారు. అన్ని ఖాళీ చేయండి, బడులన్నీ ఖాళీ చేయండి, ప్రభుత్వ ఆఫీసులన్నీ ఖాళీ చేసేయండి. ఆ ఫర్నిచర్ అంతా తీసి కుప్ప పడేసి ఒక చోటన పెట్టి ఖాళీ చేసి వచ్చే వాళ్ళకి వసతి కల్పించండి. లక్షలాది మందికి అన్నం వండండి, ఏర్పాట్లు చేయండి. అన్ని దారులు ఆ పట్టణానికే వెళ్ళిపోతున్నాయి. 22 జనవరి గొప్ప నినాదాలు చేయబోతున్నారు. అయోధ్య మందిరం కట్టబడింది. ఆ దేవుని పేరట ఆహ్వానాలు పంచబడ్డాయి, దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా. ఆ దేవుని పేరట పోస్టు స్టాంపులు విడుదలయ్యాయి. ఇంకెన్నెన్నో చేయబోతున్నారట, ఇంకెన్నెన్నో.
రూపాయల మీద, రూపాయి నోట్ల మీద ఆ దేవుని బొమ్మ వేస్తారట. ఏం చెప్తారో, లక్షలాది మంది గుంపు కూడి నినాదాలు చేసే ఆ ఉన్మాద స్థితిలో ఏ నిర్ణయాలైనా చేసేస్తారు. అందరూ ఆమోదిస్తారు, కేకలు వేస్తారు. 22 జనవరి 25 ఏళ్ల క్రితం ఏమి జరిగనో ఆ నినాదాలు ఉత్సాహంతో వేస్తారు. ఒక కుటుంబము కాలి బూడిదైపోతూ ఉన్నది. పిల్లలు కాల్చిన వారు నినాదాలు వేస్తున్నారు, సంబరాలు, గట్టి గట్టిగా అరుస్తారు. ఆ అరుపుల్లో వారు విజయం సాధించినట్టు, విజయ సూచిక అరుపులవి. కానీ ఒక తల్లి తన బిడ్డలను కన్నులారా చూస్తుండగా కాలి బూడిదైపోయిన స్థితిలో కుప్పకూలింది. ఆదుకుంటున్నారా? ఎవరైనా వెళ్ళి లేవనెత్తుతున్నారా? ఇప్పుడు ఆ చంటి పిల్ల 5 ఏళ్ళు ఉన్నదేమో, అప్పుడు 25 ఏళ్ళు అయింది, ఇప్పుడు 30 ఏళ్ళకు వచ్చింది. మర్చిపోగలదా 5 ఏళ్ల పసిపాప? లవ్లీ డాడీ అండ్ లవింగ్ బ్రదర్స్ కాలిపోయారు. పెద్దదైంది. స్కాట్ అనే ఒక అతన్ని తల్లి పెళ్లి చేసింది. ప్రతి సంవత్సరము విలపిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు, దేవునికి స్తోత్రం చేస్తారు. వారు దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. ఇక్కడ మరలా నినాదాలు మారుమోగబోతున్నాయి. అదే దినము జనవరి 22 అయోధ్యలో కలహండి 1999లో జరిగిన ఆ సంఘటన. ప్రియులారా, ప్రార్థించే సమయం. అంతా సవ్యంగా ఉంది, అంతా మంచిగా ఉంది. మన బాధల కొరకు మనం ప్రార్థించుకుంటున్నాము. మన అన్నదమ్ముల కొరకు, మన అక్క చెల్లెళ్ళ కొరకు, మన దీనస్థితిలో ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థించుతున్నాము. కానీ మన చుట్టూ ఎంత ప్రమాదము పొంచి ఉన్నదో, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబడబోతున్నాయో, ఎలాంటి సమయం వచ్చిందో. అంతా చక్కగా ఉండెను. యెరూషలేము భవనములో ఆరాధనలు జరుగుచుండెను. అంతలోనే క్రూర పక్షి వచ్చినట్టు దూరదేశం నుండి నెబుకద్నెజరు సేవకులు వచ్చిరి. అంతా మంచిగా ఉన్న యూదా దేశం మీద వచ్చి పడిరి. అకస్మాత్తుగా అనేకులను చంపుచుండిరి. హాహాకారాలు, నరికివేయబడుతున్నారు, పారిపోతున్నారు యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఇళ్లలో దాక్కుంటే ఇళ్లలోనికి జొచ్చి నరుకుతున్నారు. మందిర సేవను నిలిపివేశారు, పడగొట్టేశారు, కాల్చివేశారు. వెండి బంగారు సేవోపకరణములను ఎత్తుకుపోతున్నారు. రాజును సంఖ్యలతో బంధించారు. మిగిలిన యవనస్తులను సంఖ్యలతో గుర్రాలకు కట్టి ఈడ్చుకుపోతున్నారు, నడిపించి తీసుకొని వెళ్ళారు బబులోను దేశమునకు. అంతా మంచిగా ఉన్నది. కానీ ప్రమాదము పొంచి అకస్మాత్తుగా మీద వచ్చి పడింది. ప్రియ సంగమా, పిల్లలారా, అన్నదమ్ములారా, తల్లులారా, అక్క చెల్లెమ్మలారా, పరిస్థితులు కాలమును ఎరగాలి. మనం అవగాహన ఉండాలి. మనకు మన నీతిరాజు యేసురాజు రాకడ సమీపముగా ఉన్నదని ఈ సూచనలన్నీ స్పష్టముగా రుజువు చేస్తున్నాయి. శాశ్వతముగా మనకున్న శ్రమలలో నుంచి విడుదల కలగబోతూ ఉన్నది. మనకు వస్తున్నాడు ఆయన. ఆయన శాశ్వత నిత్యరాజ్యము, శాంతి రాజ్యము స్థాపించడానికి, ఈ లోకస్తుల దుష్ట రాజ్యము పరిపాలనను అంతమందించడానికి, వీళ్ళు పెట్టే హింసల బాధల నుంచి విడిపించడానికి. పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడు వారిది, నిలబడు వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, హింసించి, చెడ్డ మాటల పలుకున్నప్పుడు సంతోషించి గంతులు వేసి సంతోషించి ప్రార్థన చేయాలి. ఏకమవ్వాలందరం. ఇప్పుడు మనం ప్రార్థన 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 ప్రార్థన. 22 అంటే ఈరోజు 19. దేశమంతా మారుమోగిపోతుంది. దేశమంతా ఆ ఒక్క పట్టణంలో చేరి అక్కడి నుంచి జై జై నినాదాలు
వినిపించబడబోతున్నాయి, మారుమోగబోతున్నాయి. దుష్టుడు ఎంత సంతోషిస్తాడో, ఎంత నాట్యమాడతాడో వాడు. అంతకంటే ఎక్కువగా ఈ రోజు నుండే 3 రోజుల ముందు నుంచే మనం ప్రారంభిద్దామా? ఉపవాసాలు, ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థనలు, ఎడతెగక దేవుని స్తుతించుట, దేవుణ్ణి స్తుతించుట. అయ్యా యేసయ్యా రావయ్యా, త్వరగా రావయ్యా, యేసునాథ వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఆయన వస్తే మనందరికీ విడుదల. అయితే ఆ అమ్మను అడిగారు, వీరిని ఏం చేయమంటారు? మనది లౌకిక దేశము, ప్రజాస్వామ్య దేశము, రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం ఒకటి ఉన్నదట, అందులో క్రైస్తవులకు భద్రత ఉన్నదట. చెప్పుకోవటానికేనట, పత్రికల్లో రాయటానికట, గొప్ప గొప్ప ఉపన్యాసాలు పలుకుతారట. కానీ ఏ క్రైస్తవుని ఎక్కడ ఎవరు హింసల పాలవుతున్న వాడిని ఏ రాజ్యాంగము నేటి వరకు ఆదుకోనే లేదు. నాకు భారతదేశం అంతా స్నేహితులు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో మరీ ఘోరంగా ఉన్నది. 2.5 సంవత్సరాలైంది ఒక దీన కుటుంబము చెరసాలలో ఉన్నారు. హక్కులున్నాయి, రాజ్యాంగం ఉన్నది, కానీ వారికి విడుదల లేనే లేదు. ఎంత ప్రయత్నించానో నేను కూడా. లాయర్లతో మాట్లాడాను, ఢిల్లీ వెళ్ళాను, ఆ రాంచీలో ఉన్న జైలు అధికారులతో మాట్లాడాము, కోర్టు వారితో మాట్లాడాము. అయినా ఏ చట్టం ప్రకారంగా అరెస్ట్ చేసి జైళ్లలో తిప్పుతున్నారో, ఒక జైలు నుంచి ఒక జైలు వరకు చెప్పకుండా ఈ నేటి వరకు విడుదల లేదు. చట్టాలు పెడతారు, పాటించరు. కఠిన బాధలకు గురి చేస్తారు మనలను. అయితే మన రాజ్యము, మనం కనిపెట్టుకొనిచున్న మన రాజు రాజ్యము త్వరలో ప్రారంభం కాబోతున్నది. వచ్చేస్తున్నాడు ఆయన, వచ్చేస్తున్నాడు. అదిగో మేఘారుడై. నేడో రేపో నా ప్రియుడేసు. ఈ బాధల నుంచి విడిపించడానికి, ఈ హింసల నుంచి విడిపించడానికి అమ్మని అడిగారు, ఏం చేయమంటారండి? ఏమి చేయరు, ఉట్టినే అడిగారు. మీరేమి చేసినా చేయకపోయినా నేను క్షమించేశాను. నా పిల్లలు, నా భర్త యేసును హత్తుకున్నారు, వెళ్ళి అక్కడున్నారు క్షేమంగా. నేనేమి చెప్పను, శిక్షించమని చెప్పను. నేను క్షమించాను. తర్వాత మీరేం చేసుకుంటారు? ఆమె ఉన్నది ఇప్పుడు, ఇంకా ఆ కుమార్తె ఉన్నది, ఇంకా 30 ఏళ్ళకి వచ్చింది, వివాహం చేసుకున్నది, పిల్లలకు నేర్పిస్తున్నది, 2 పుట్టిన పిల్లలకు. తన కుటుంబపు కథ, ఆ తండ్రి మరణము, ఆ అన్నల మరణము స్టోరీ చెప్తోంది. వినపడుతున్నాయా ఆ మాటలు? వినగలుగుతున్నారా? ప్రార్థన ప్రారంభించండి ఈ దినం నుంచి, గడియ నుంచి, ఈ 3 రోజులు, 22, 23 వరకు. ప్రార్థన బలం మనకు ఎక్కువ కావాలి. ప్రార్థన వాతావరణమే కావాలి మనకు. ఆ జయకారాల వాతావరణమును మించాలి మన ప్రార్థన వాతావరణం. మన విజయోత్సవపు సంఘాలలో ప్రకటించండి, కుటుంబాల్లో ప్రకటించుకోండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. పరలోకపు తలుపులు తెరుచుకొని, గగనము చీల్చుకొని, నీతిరాజు శాలేము రాజు నీతి రాజ్య పరిపాలన చేయుటకు రావాలి. వస్తానన్నాడు, వాగ్దానం చేసిన వాడు రాకమానడు. వస్తున్నవాడు ఆలస్యం చేయక తప్పక వస్తాడు. అంతా తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. మనకు విడుదల నెమ్మదినిస్తాడు, మన కన్నుల బాష్ప బిందువులను తొడుస్తాడు. యేసయ్యా, నీ రాక నిజమయ్యా, రావయ్యా యేసయ్యా, నీకు స్తోత్రం. మంచిది. ముగింపు ప్రార్థన బర్నబాస్ గారు చేస్తారు. బర్నబాస్ గారు.